ఈ వెహికల్లో అయితే ఎంత ఖర్చు వస్తుంది ఒక డైలీ? 80 రూపీస్. అదేమయ్యేది సిఎన్జి ఇంటి మెయింటెనెన్స్ కి సరిపోయేది కాదు, వచ్చిన డబ్బులు గ్యాస్ కి ఈఎంఐకి సాలేవు కావు. 48 అవర్స్ సర్వీస్ ఛాలెంజ్ మా తరఫున ఇస్తున్నామండి ఫ్యాక్టరీ వెహికల్. 5 ఏళ్ళు లేక 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నాం. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను విజయవాడకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో బాక్సీ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఈ వెహికల్స్ తీసుకొని అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, కంపెనీ వాళ్ళు చెప్పిన ఛార్జింగ్ రేంజ్ ఎంత, రియల్ రేంజ్ ఎంత వస్తుంది, నెలకు వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ఇందులో ఖర్చులు ఎంత వెళ్తున్నాయి, ఇప్పుడు ఎవరైనా ఆటో తీసుకోవాలనుకునే వాళ్ళకి వీళ్ళు ఏమని చెప్తారు, డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కనుక్కుందాము రండి. హాయ్ అన్న. అన్న మీ పేరు? సతీష్. ఓకే, ఇప్పుడైతే మనం విజయవాడలో ఉన్నాం కదా, మీరు ఈ బాక్సీ కంపెనీకి సంబంధించిన ఆటో ఎప్పుడు తీసుకున్నారు? 4 months అవుతుంది. 4 months అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారన్న? 17,000 అన్న. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఆటో ఫీల్డ్లో ఉన్నారు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి. ఇంతకుముందు మీరు ఏ ఆటోస్ డ్రైవ్ చేస్తుండేది? సిఎన్జి అప్పి. సిఎన్జి అప్పి. మరి ఆ వెహికల్ ఉండగా వెహికల్ ఎందుకు తీసుకున్నారు? ఆ వెహికల్కి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత వచ్చే ఇన్కమ్ అనేది గ్యాస్కే సరిపోతుంది. ఓకే, ఇంట్లో మెయింటెనెన్స్కి కానీ బండి ఈఎంఐకి కానీ సరిపోవడం లేదు. ఓకే, సరే ఇవి బ్యాక్సీ కంపెనీ అనౌన్స్మెంట్ చూసా, పాంప్లెంట్ చూసి వెళ్ళి ఆ కంపెనీకి వెళ్ళి శ్రీనివాసరావు మేనేజర్ని కలిస్తే అమౌంట్ చెప్పారు. తీసుకున్న దగ్గర నుంచి కొద్దిగా ఈఎంఐ ఈజీగా అవుతుంది, ఈఎంఐ అవుతుంది. గ్యాస్ కూడా ఎక్కువ. ఇంతకుముందు గ్యాస్ నాకు 600 పట్టేది డైలీ, ఇప్పుడు ఏంటంటే ఒక 180 రూపీస్ ఛార్జింగ్తో అయిపోతుంది. అవునా? 500 సేవ్ అవుతుంది. ఓకే, మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు యావరేజ్గా? యావరేజ్గా 180-190. 180-190 తిరుగుతూ ఉంటారు. ఆ 180-190 సిఎన్జి వెహికల్ అయితే ఎంత సిఎన్జి ఫిల్ చేయాలి? 580-620. 620 రూపీస్ వరకు ఫిల్ చేయాలి. ఇప్పుడు మరి ఈ వెహికల్లో అయితే ఎంత ఖర్చు వస్తుంది ఒక డైలీ? 80 రూపీస్. కేవలం 80 రూపీస్. అంటే ఇక్కడే మీరు రోజుకు 500 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అన్న, మీరు ఇది ఛార్జింగ్ ఎక్కడ చేస్తూ ఉంటారు? ఇంటి దగ్గర పాయింట్ ఉంది, ఇంటి దగ్గర మ్యాక్సిమం పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకోండి, షోరూమ్ దగ్గరలోనే ఉంది కదా, షోరూమ్కి వెళ్ళి ఒక 1 అవర్లో ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోతాను. అంటే ఎమర్జెన్సీకి ఏదైనా అర్జెంట్గా వెళ్ళాలనుకుంటే ఛార్జింగ్ లేకపోతే షోరూమ్ దగ్గరికి వెళ్తాను. ఓకే, లేదంటే ఇంటి దగ్గర ఫిల్ చేసుకుంటాను, నైట్ కూడా పెట్టుకుంటాను. ఇంటి దగ్గర ఫిల్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే అన్న, మామూలుగా ఎంత ఛార్జింగ్ ఉన్నప్పుడు మళ్ళీ రీఛార్జింగ్ చేస్తూ ఉంటారు మీరు? నేను 10 ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బాగా లాంగ్ వెళ్తే కనుక 4-5 అప్పుడు పెడతాను. 4-5 మ్యాక్సిమం 10 ఉన్నప్పుడు పెట్టేస్తాను. 10 ఉన్నప్పుడు పెడతారు. ఫుల్ ఛార్జింగ్ 100% పెడతారా? 100% పెట్టేస్తాను. 100% పెట్టడానికి ఎంత టైం తీసుకుంటుంది ఇంటి దగ్గర? 10 దగ్గర పెడితేనేమో 4 hours పడుతుంది. ఓకే, ఇంటి దగ్గర 4 hours, 4.5 hours. ఇంకా షోరూమ్ దగ్గర అయితే 1 అవర్లో అయిపోతుంది. షోరూమ్ దగ్గర అయితే 1 అవర్లో అయిపోతుంది. ఓకే ఓకే, స్పీడ్ ఎంతవరకు వెళ్తుందన్న? 45-49 సరిపోతుందా మరి? సిటీలో సరిపోతుంది, సిటీలో మరి హైవే ఎక్కితే తప్ప సిటీలో అయితే సరిపోతుంది. సిటీలో అయితే సరిపోతుంది. ఓకే, ఈ వెహికల్కి డౌన్ పేమెంట్ ఎంత కట్టారన్న? డౌన్ పేమెంట్ 76. ఓకే, మిగతాది ఫైనాన్స్ ఎంత పెట్టుకున్నారు? 9,000 పడుతుంది. పర్ మంత్ 9,000 పడుతుంది. అదే సిఎన్జి వెహికల్ అయితే ఈఎంఐ కట్టాలి, ఫ్యూయల్ ఛార్జెస్ ఉంటాయి. ఫ్యూయల్ ఛార్జెస్ మనకి ఈఎంఐ ఎగిరిపోతుంది. ఇక్కడ ఈఎంఐ కరెంట్ బిల్ కూడా ఎగిరిపోతుంది. హౌస్ కరెంట్ బిల్ మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం కదా, ఆ సిఎన్జి డబ్బులతో ఛార్జింగ్ పెట్టుకున్న కరెంట్ బిల్లు ప్లస్ ఆటో ఈఎంఐ 2 కవర్ అయిపోతుంది. సో ఏంటంటే వచ్చిన ఇన్కమ్ అనేది మనకి సఫిషియెంట్గా ఇంటి మెయింటెనెన్స్ సరిపోతుంది. అదేమయ్యేది సిఎన్జి ఇంటి మెయింటెనెన్స్ కి సరిపోయేది కాదు, వచ్చిన డబ్బులు గ్యాస్ కి ఈఎంఐకి సాలేవు కావు. ఇంక ఇంటి మెయింటెనెన్స్ కష్టం అయిపోయేది, నెల వచ్చేసరికి ఎవరినో ఒక అప్పడడం సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇది రోజుకి 500 సేవ్ అవుతుంది, అంటే 15,000 నెలకి. 15,000లో 9,000 ఈఎంఐ పోయినా, 2,000 కరెంట్ బిల్లు పోయినా నాకు ఇంకా మిగులుతున్నాయి ఆ గ్యాస్ డబ్బులతోనే. సిఎన్జి మెయింటెనెన్స్ డబ్బులతో దీని మెయింటెనెన్స్తో పోలిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇది మామూలుగా వెహికల్ ఇంతవరకు ఏమైనా సర్వీసింగ్ చేయించారా? ఏం చేస్తూ ఉండాలి సర్వీసింగ్? సర్వీసింగ్ ఏం లేదన్నా, మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏం లేవు ఈ 4 monthsలో. ఫస్ట్ బండి తీసుకున్న తర్వాత 1000 kilometers ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి, అదొక 450 రూపీస్. మళ్ళీ 10,000 kilometers అదొక 450 అంతే. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ 10,000. మళ్ళీ 10,000. 450 అంటే సమస్య కాదు. సిఎన్జి అనుకోవడం మంత్లీ నాకు 2,500 అయ్యేది. 2,500 మంత్లీ. ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, సిఆర్బి, క్లచ్ ప్లేట్, ప్రతి దీనికి. ఓకే, బ్యాటరీ వారంటీ ఎంత ఉందని చెప్పారు? 5 years ఉంది. బ్యాటరీ వారంటీ కానీ, ఛార్జింగ్ యూనిటే కానీ, ఎలక్ట్రికల్ యూనిటే కానీ, బండిలో ఏదైనా ఎలక్ట్రికల్ యూనిట్కి సంబంధించింది, బ్యాటరీకి కానీ, మనకి ఇచ్చిన ఛార్జర్ కానీ ఏదైనా 5 years వారంటీ. 5 years కంప్లైంట్ వచ్చినా మొత్తం కంపెనీ వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఓకే ఓకే అన్న, ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? ఈ బాక్సీ కంపెనీకి సంబంధించిన వెహికల్ తీసుకోవచ్చు అని చెప్తారు, ఏమని చెప్తారు?
కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకునే వాళ్ళు ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ఆటోల్లో విజయవాడలో నాకు తెలిసి విజయవాడ సంగతి చెప్తున్నా, విజయవాడలో రిలీజ్ అయిన ఆటోల్లో ఇంత మైలేజ్ ఏ బండి లేదు. ఆయిలర్ కానీ సిఎన్జి కానీ బజాజ్ కానీ ఈ పెద్ద బండిలో ప్యాసింజర్ వెహికల్ పెద్ద బండిలో ఈ మైలేజ్ ఏ కంపెనీ ఇవ్వాల. ఈ మైలేజ్ ఇచ్చింది ప్లస్ అన్ని కంపెనీలు వారంటీ 2 years 1.5 years 3 years ఇస్తుంది. ఇది వారంటీ ప్రతి దానికి 5 years ఇచ్చింది. మీరు అక్కడే సేవ్ అవుతున్నారు 5 years. ఎందుకంటే మెయిన్ హార్ట్ లాంటిదే బ్యాటరీ ఇందులో. హార్ట్ లాంటిదే బ్యాటరీ. వాళ్ళు ఆ బ్యాటరీకి ఏం చేస్తున్నారు 2 years 1.5 year బాగా మంచి కంపెనీ అయితే 3 years ఇస్తున్నారు. ఇలా అలా కాదు 5 years వరకు మాదే గ్యారంటీ అని చెప్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇబ్బంది సిఎన్జిలో ఉన్న వాళ్ళు మారాలనుకుంటే కనుక బ్యాక్సీ కంపెనీ ప్రిఫర్ చేయొచ్చు, ఇబ్బంది తీసుకోవచ్చు అంట. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఈశ్వర్ అన్న. ఓకే, ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 5 years అవుతుంది. ఈ బాక్సీ ఆటో ఎప్పుడు తీసుకున్నారన్న? 5 months అవుతుంది. 5 months అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు? 17,000 kilometers. 17,000 kilometers. మాక్సిమం మీరు ఎక్కడ తిరుగుతారు? విజయవాడ సిటీయా లేదంటే అవుట్స్కట్స్? విజయవాడ సిటీ అండి. విజయవాడ సిటీలో స్కూల్ పిల్లలు ఉండడం వల్ల విజయవాడ సిటీ లోకల్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, పర్ డేకి ఎన్ని కిలోమీటర్స్ వరకు తిరుగుతూ ఉంటారన్న? పర్ డే 150 kilometers. ఓకే, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని చెప్పారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే? వాళ్ళు చెప్పేది 250 చెప్పారు. ఓకే, కానీ మనకి 220 ఈజీగా వస్తుంది. 220 వస్తుంది. 250 వెహికల్ వరకు వస్తుంది. కొన్ని వెహికల్స్ అప్ అండ్ డౌన్లో ఉన్నాయి. 200 అబోవ్ అన్ని చూపిస్తున్నాం. కొన్ని 210 215 220 వరకు. నాది 220 రేంజ్ చూపిస్తుంది. మీకైతే 220 రేంజ్ చూపిస్తుంది. అంటే బూస్ట్ వాడే దీన్ని బట్టి వెళ్ళే విధానం బట్టి కొద్దిగా మారుతుందని వాళ్ళు చెప్పే కంపెనీ వాళ్ళు మనకు చెప్తున్నారు. ఎందుకు కూర్చోబెడతారన్న ఈ ఆటోలో మీరు? మేము 8 numbers కంటిన్యూస్ 8 numbers. నేను ఇదే వెహికల్ మీద 15 numbers కూడా వెళ్ళే రోజులు ఉన్నాయి. వెళ్ళిన రోజులు ఉన్నాయి. మామూలుగా ఛార్జింగ్ ఎక్కడ చేస్తూ ఉంటారు? ఛార్జింగ్ నేను ఇంట్లోనే చేయించుకుంటున్నాను. అంటే ఈవినింగ్ టైం చేస్తారు, ఎప్పుడు చేస్తారు? లేదండి, నేను నైట్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని డే అంతా తిరుగుతారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మీకు ఒక 1 day సరిపోతుందా? అవును, నా వరకు అయితే 150 రేంజ్లో నేను తిరుగుతాను కాబట్టి నాకు ఇంకా ఆల్మోస్ట్ మిగులుతుంది. ఓకే, మీరు మామూలుగా ఒక 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 0 to 100 5.5 hours పడుతుంది ఇంటి దగ్గర. ఒకవేళ 3 phase ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ అయితే? ఛార్జింగ్ స్టేషన్ అయితే చెప్పేది కంపెనీ వాళ్ళు 45 minutes చెప్పారు, కానీ 1 hour 1.5 అంటే 150 minutes. ఓకే, మీకు ఇంటి దగ్గర ఛార్జింగ్ చేస్తూ ఉంటారు కదా, మీకు పర్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంత వేరియేషన్లో వస్తుంది? నాకు నార్మల్గా అయితే 700-800 వచ్చేది. ఇది తీసుకెళ్ళాక 25 అంటే ఆల్మోస్ట్ 1700-1800 2000 బిలో 2000 1 month మొత్తం తిప్పుతూ ఉన్నారు. 1 month. ఓకే, సిఎన్జి వెహికల్తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ బెస్ట్ అంటే చాలా బెటర్. ఎందుకు అలా? సిఎన్జి వెహికల్ నాకు ఇదే పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇదే తిరిగేదికి నాకు డైలీ 400 rupees అయ్యేది ఖర్చు అవుతుంది. ఫోన్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే 400 అంటే 30 మంత్లీ 30 daysకి 12,000 rupees అవుతుంది. 12,000 rupees ఓన్లీ ఫ్యూయల్ ఛార్జ్. అవును, ఇప్పుడు మన ఛార్జింగ్ మనం కరెంట్ బిల్లు విధంగా చూసుకుంటే ఒక 10,000 నాకు సేవ్ అవుతుంది. 2,000 వస్తుంది కాబట్టి యావరేజ్ చూసుకున్నా 2,000 వేసుకున్నా నాకు ఒక 10,000 సేవ్ అవుతుంది. ఆ 10,000 ఈఎంఐ కట్టుకున్నా సరిపోతుంది. నాకు ఈఎంఐ విధంగా నాకు యూజ్ అవుతుంది, చాలా పరంగా యూజ్ అవుతుంది. మెయింటెనెన్స్ అంటే ఏమైనా ఉంటుందా ఇందులో? ఎక్కువ మెయింటెనెన్స్ ఏం లేదండి. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే కాంపిటీషన్ అయిపోయింది. ఇంకొకటి గవర్నమెంట్ లేడీస్కు ఫ్రీ బస్సెస్ అని ఇచ్చారు. అప్పుడు ఎవరైనా ఆటో తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలని చెప్తారా? ఎలక్ట్రిక్ ఆటో చాలా వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బెటర్ అన్న మనకి, ఎందుకంటే మనకు ఉన్న ఫ్యూయల్ ఛార్జెస్ సేవ్ అవుతున్నాయి కాబట్టి చాలా వరకు బెటర్. మరి ఈ బాక్సీ ఆటో గురించి మీరు ఏమని చెప్తారు మీకు ఓవరాల్గా? ఇప్పుడున్న ఆటోలో బాక్సీ అయితే బెటర్ అనిపిస్తుంది మాకు. ఓకే, ఎందుకంటే 200 రేంజ్లో మనకు వస్తుంది. 1 day మనం ఎక్కడ దగ్గర లాంగ్ కొద్దిగా వెళ్ళాలనుకున్నా కూడా భయం లేకుండా వెళ్ళచ్చు. అన్న, మీకు ప్యాసింజర్ ఆటో ఉందా? ఏం ఆటో ఉంది? మ్యాగ్మా వైట్ సిఎన్జి. అది పెద్ద బండి సిఎన్జియా? ఓకే, ఒక కేజీ సిఎన్జి ఎన్ని కిలోమీటర్లు వెళ్తూ ఉంటుంది? 40 వచ్చింది. 40 వచ్చిస్తా. ఓకే, రోజుకు మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు? తిరిగితే 100 తిరుగుతాం అంతే. 100 తిరుగుతారు అంటే మీకు 250 రూపాయలు సిఎన్జి పడుతుందా? అంతే. ఓకే, విజయవాడలో మరి సిఎన్జి అవైలబిలిటీ బాగానే దొరుకుతుందా? దొరుకుతుంది. ఏమైనా లైన్లో వెయిట్ చేయాలా? లేదు, బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే ఈ బస్సులు వదిలిన కాడ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. వదిలిన కాడ నుంచి. ఓకే, మీకు డైలీ యావరేజ్గా ఎంత వస్తూ ఉంటాయి మీకు డబ్బులు?
యావరేజ్గా ఒక 1000 వేసుకో. 1000 వస్తాయి. అందులో ఖర్చులు పోను ఎంతవరకు మిగులుతాయి? ఖర్చులు అంటే గ్యాస్కి తీసేయాలి ఒక 300, ఒక 700 కూలిపాటు ఉంటాయి. 700 కూలిపాటు ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారన్న? ఒక 15 years. ఏం ఆటోనా ఇది? డీజిల్ ఆటోనా? ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకొని? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఈ ఆటోలు ఎందరిని ఎక్కిస్తూ ఉంటారు? 8 మంది. 8 మందిని. ఓకే. 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే 1 లీటర్ డీజిల్ని కొట్టిస్తే ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది? 28, 27 అట్ట. 28. రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు యావరేజ్గా? యావరేజ్గా 150 తిరుగుతాం. 150 తిరగడానికి 150 కిలోమీటర్లు తిరగడానికి మీకు ఎంత డీజిల్ ఖర్చు వరకు వస్తుంది? ఒక 5 లీటర్లు. 5 లీటర్లు 500 వస్తుంది. 5-6 లీటర్లు తిరిగ్గా పడుతుంది. 5-6 లీటర్లు 500 నుంచి 600. ఓకే. మీకు డైలీ ఇన్కమ్ ఎంత వరకు వస్తుంది అన్న? డైలీ ఇంతవరకు అంటే 1000 రూపాయల దాకా వచ్చాను. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాయి అంత లేదు. 500-600 అన్ని ఖర్చులు పోనీ 500-600 మిగులుతాయి. ఓకే. 500 డీజిల్ పోనీ 500 మిగులుతూ ఉంటాయి. అంతే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు చంద్రశేఖర్ అండి. సార్ ఇక్కడ బాక్సిక్ కంపెనీకి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్ ఉంది కదా, దీని స్పెషాలిటీ చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి మనకి పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ అండి. మామూలుగా మనకి ఇప్పుడు మార్కెట్లో తిరుగుతాయి కదా, అప్పే పెద్ద బండ్లు అంటారు, బజాజ్ పెద్ద బండ్లు అంటారు. అలాంటి పెద్ద సైజు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. 4 కెపాసిటీయే ఆర్టీఓలో దింది. కానీ మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది డ్రైవర్ దగ్గర. ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉంది. స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. వెనకాల కూడా లోడింగ్ అన్నీ ఉంటాయి. ఓకే. వెనకాల చూసుకుంటే మీకు లోడింగ్ కూడా వస్తుంది. ఇలాగా మొత్తం చాలా స్పేస్ వస్తుంది. చాలా స్పేస్ ఉన్న వెహికల్ ఇది. దీంట్లో దీని బ్యాటరీ కెపాసిటీ గురించి కొంచెం చెప్తారా అండి? బ్యాటరీ కెపాసిటీ వచ్చి ఇది సార్, ఇక్కడ మీకు చూపిస్తాను రండి. ఇలాగా ఇది సార్, ఇది దీని బ్యాటరీ చూసుకోవచ్చు. చాలా హెవీగా ఉంది. హెవీగా ఉందండి. 15.1 kWh బ్యాటరీ. ఓకే. విత్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వస్తుంది. ఓకే. దీనికి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి, ఈజీ హోమ్ ఛార్జింగ్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఓకే. ఇది హోమ్ ఛార్జింగ్ అండి? ఇది హోమ్ ఛార్జింగ్ అండి. అటువైపు వెళ్ళిపోతే మనకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్లో 0 to 100% ఎక్కడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 45 minutes కంపెనీ చెప్తుందండి, కానీ అరౌండ్ 60 minutes దాకా పడుతుంది. 45 to 60 minutes మీకు ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది. ఒక్కసారి ఛార్జింగ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది? సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 250 kilometers అండి. కానీ ఇంత పెద్ద వెహికల్ తీసుకుని ముగ్గురిని ఎక్కించుకోరు కాబట్టి ఎక్కువ మంది ఎక్కించుకుంటారు. మన వాళ్ళు దగ్గర ఒక 8 to 10 members దాకా ఎక్కించుకుంటున్నారు కస్టమర్స్. సో అంతమంది ఎక్కించుకున్నా మనకి 210 to 220 మధ్యలో వస్తుంది సార్. 220 kilometers per charge. వారంటీ, బ్యాటరీ వారంటీ విషయానికి వస్తే సార్, బ్యాటరీ ఒకదానికి కాదు సార్, మనకి బండిలో ఉన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటికి, అంటే బ్యాటరీ, మోటారు, కంట్రోలరు, గేర్ బాక్స్, ఆ తర్వాత వైరింగ్ కిట్, డిసి కన్వర్టర్, థ్రాటిల్, డిస్ప్లే, చార్జర్, వీటిలన్నిటికి ఏవైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయో స్విచ్లు లైట్లు తప్ప వీటిలన్నిటికి మనం 5 ఏళ్ళు లేక 2 లక్షల kilometer వారంటీ అనేది ఇస్తున్నామండి. ఓకే. అంటే జనరల్గా మార్కెట్లో మిగతా బ్రాండ్స్ అందరూ కూడా 5 ఏళ్ళు వారంటీ ఇస్తున్నారు, కానీ కిలోమీటర్స్ 1,20,000 kilometers క్యాపింగ్ పెడుతున్నారు. ఆ 1,20,000 kilometers అనేది మన ఆటో సోదరులు 3 ఏళ్ళు తిరిగేస్తారు. సో ప్రాక్టికల్గా అది 5 ఏళ్ళు రావట్లేదు. మనది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం 2 లక్షల kilometers ఇవ్వగలుగుతున్నాం. సో అది అచ్చంగా 5 ఏళ్ళు అనేది వారంటీ అందరికీ వస్తుంది. ఓకే. ఇప్పుడు విజయవాడలో చాలా సక్సెస్ఫుల్గా సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి కదా, సిఎన్జి వెహికల్స్తో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు బెస్ట్ అని చెప్తారు మీరు? సిఎన్జితో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్టు 220 kilometers ఇది రన్ అవుతుందండి. 200 kilometers నడిపిన కస్టమర్ రోజుకి సిఎన్జి బండికి వచ్చేసి 550 నుంచి 600 రూపాయలు ఖర్చు పెడతారండి సిఎన్జి కొట్టించుకోవడానికి. అదే డీజిల్ బండికి వెళ్ళిపోతే 600 నుంచి 700 డీజిల్ కొట్టించుకోవడానికి ఖర్చు పెడుతున్నారండి. దీనికి వచ్చేసరికి రోజుకి 80 నుంచి 90 రూపాయల మటుకే ఖర్చు అవుతుంది. కేవలం 80 నుంచి 90? అవునండి. దానివల్ల ఏంటంటే నెలవారీ ఖర్చులతో, డీజిల్ ఖర్చులు కానీ సిఎన్జి ఖర్చులతో పోల్చుకుంటే 16 నుంచి 18,000 మిగుల్చుకోవచ్చు ఆటో సోదరులు ఎవరైనా. దానికన్నా అతి తక్కువ అమౌంట్తో మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది కల్పిస్తుంది. అందులో 10,000 డౌన్ పేమెంట్ ఈఎంఐ కట్టుకున్నా కూడా సరిపోతుంది. 10,000 లోపు కూడా మనం ఈఎంఐ చేస్తున్నాం. జస్ట్ సిబిల్ బాగుంటే 25,000 30,000 డౌన్ పేమెంట్ కట్టించుకుని బ్యాంక్లో 9,000 నుంచి 9,500 మధ్యలో మనం ఈఎంఐ చేయించేస్తున్నాం. కొద్ది సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర కూడా
మనం చేయించేస్తున్నాం ఒక 40,000 డౌన్ పేమెంట్ అలాగా. దీంట్లో టెలిమాటిక్స్ ఉందండి వెహికల్లో. వెహికల్ లొకేషన్ ఎక్కడ ఉన్నది, వెహికల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, ఛార్జింగ్ ఎంత ఉన్నది, ఈచ్ అండ్ ఎవ్రీ మోటార్లో ప్రాబ్లం ఉందా, బ్యాటరీలో ప్రాబ్లం ఉందా, అన్నీ మనకి టెలిమాటిక్స్లోనే కనపడుతుంది. లొకేషన్ కూడా కనపడుతుంది. సో ఇండియాలో మనకి ఈ వెహికల్ ఎక్కడున్నా కానీ జస్ట్ దీని నెంబర్ ఎంటర్ చేయగానే మనకి దీని కంప్లీట్ డేటా అనేది మనకి వచ్చేస్తుంది. దానివల్ల మనకి గబుక్కున ఎక్కడన్నా ఒక చోట వెహికల్ ఆగిపోయినా మనం ప్రాబ్లం ఏంటనేది ఇక్కడి నుంచే చూసుకుని దానికి కావాల్సిన సామాన్లన్నీ టెక్నీషియన్కి ఇచ్చి ఎక్కడైతే వెహికల్ ఆగిందో అదే లొకేషన్కి పంపించి రెజ్యూమ్ చేపిస్తున్నాం మనం. మళ్ళీ కస్టమర్ని ఇక్కడ తీసుకురండి అక్కడ తీసుకురండి ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఏం లేదు. అండ్ దానివల్లే మనకి సర్వీస్లో కూడా జనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ఆలోచన చేస్తారు, ఇబ్బంది పడుతున్నారని. మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండకూడదని మనం దీనికి 48 hours సర్వీస్ ఛాలెంజ్ మా తరపున ఇస్తున్నామండి బ్యాక్సీ వెహికల్స్. మీ ఈ మాట తరపున 48 hours సర్వీస్ ఛాలెంజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం. మనకి అరౌండ్ 14-15 బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు. ఈ బ్రాంచెస్ అన్నింటిలో ఎక్కడ కొనుక్కున్నా మీరు వెహికల్, లేక ఆంధ్రాలో ఎక్కడన్నా బండి ఆగిపోయింది అంటే 48 గంటల్లో పూర్తిగా ఆగిపోతే బండి 48 గంటల లోపు మా వెహికల్స్ మా పర్సన్స్ అక్కడికే వచ్చి దీన్ని రెజ్యూమ్ చేసిస్తారు, రీస్టార్ట్ చేసిస్తారు. లేదు ఏదన్నా కారణం వల్ల అవ్వలేని పక్షంలో 48 గంటల మించి డిలే అయితే, ఎన్ని రోజులు డిలే అయితే అన్ని రోజులకి ఈఎంఐ మేమే పే చేస్తున్నాం మా కంపెనీ తరఫున, ఈ మాట తరఫున, ఈ బ్యాక్సీ వెహికల్స్ అన్నిటికీ. ఓకే ఓకే సార్. తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది సార్? సర్వీస్ ఇంతకీ ఇది ఇప్పుడు చెప్తున్నట్టే సార్, సర్వీస్ మనం డోర్ స్టెప్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో జస్ట్ ఆయిల్ సర్వీస్ వాటికి అయితే వెహికల్ దగ్గరలో ఉంది, సర్వీస్ సెంటర్స్ దగ్గరలో ఉందంటే సర్వీస్ సెంటర్స్ దగ్గరికి వచ్చి చేసుకుంటారు. లేదు కొద్దిగా రిమోట్ లొకేషన్లో ఉందంటే ఇంటికి వెళ్ళి కూడా మనం ఆయిల్ సర్వీస్ కూడా చేస్తున్నాం. అది కాకుండా వెహికల్ షట్ డౌన్ అయింది అంటే మనకి ఎంత రిమోట్ లొకేషన్లో ఎక్కడున్నా, ఆంధ్రాలో ఎక్కడున్నా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంతకుముందే వేరే సిఎన్జి ఆటో కానీ డీజిల్ ఆటో కానీ ఉండి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటారు, ఆ ఆప్షన్ ఉందా సార్ మన దగ్గర? ఎక్స్చేంజ్ సదుపాయం కూడా మనం కల్పిస్తున్నామండి. ఇప్పుడు మన ఈ మాట ఎక్కడైతే షోరూమ్స్ ఉన్నాయో మనం నెంబర్స్ ఏవైతే ఇస్తామో ఇప్పుడు అక్కడ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు వాళ్ళ పాత ఆటో ఇచ్చి దానికి సరిపడే అమౌంట్ మనం ఇచ్చి చెల్లించి కొత్త ఆటో కూడా ఫైనాన్స్ చేయించి ఇస్తున్నాం మనం. ఎక్స్చేంజ్ సదుపాయం ఉంది, ఈజీ ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు బ్యాంకులతో కూడా చేపిస్తున్నాం, సిబిల్ బాగుంటే కొద్దిగా సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్సెస్తో కూడా చేపిస్తున్నాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. 30 నుంచి 40,000 డౌన్ పేమెంట్తో మనం బండి అనేది ఇస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను విజయవాడ ఆటో నగర్లో ఉండే బాక్సీ కంపెనీకి సంబంధించిన ఈ మార్ట్ డీలర్షిప్ దగ్గరికి వచ్చి అయితే ఆటో ర్యాలీ మొత్తం అయితే కవర్ అయితే చేశాను. దాదాపు ఒక 4 నుంచి 5 కస్టమర్ వీడియోస్ అయితే తీయడం జరిగింది. కస్టమర్స్ ఏమని చెప్పారంటే 210 నుంచి 220 వరకు అయితే రియల్ వరల్డ్ రేంజ్ వెళ్తుందని అయితే కస్టమర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కస్టమర్స్ ఏం చెప్పారంటే కేవలం 80 రూపాయల ఖర్చులోనే దాదాపు 200 నుంచి 210 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే వెహికల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కేవలం గంట సమయంలోపు ఈ వెహికల్కి అయితే మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఈ మార్ట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీరు ఎక్కడుండి ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.